ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు దేశంలోనే అరుదైన ఘనత సాధించారు. 5 అవయవాలను ఒకేసారి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. అమెరికా వంటి దేశాల్లో జరిగే ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేసిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు. అసలు ఉస్మానియా వైద్యులు సృష్టించిన చరిత్ర ఏంటి, ఎలాంటి ఆపరేషన్ చేశారు, అలాంటి అరుదైన ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించిన డాక్టర్ మధుసూదన్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే రావడానికి భయపడే రోగులకు ఆధునిక వైద్యంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేట్ స్థాయికి మించిపోయి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నారు. అలాంటి అరుదైన ఘనతనే ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు దానికి సంబంధించి డాక్టర్ మధుసూదన్ మన మధ్య ఉన్నాడు. అడుగుతున్నాం సార్, ఈ మధ్య చేసిన 30 ఏళ్ళ యువకుడికి ఆపరేషన్ ఎందుకు, ఏమైంది, అతనికి వచ్చిన రోగం? ఒక శ్రీనివాస్ గౌడ్ అని సిరిసిల్ల వాస్తవ్యుడు, 30 ఇయర్స్ ఇంజనీరింగ్. అతను ఆయనకి రేర్ జెనెటిక్ ప్రాబ్లం ఏంటంటే ఫెమిలియల్ అడినోమైటిస్ పాలిపోసిస్. దీంట్లో ఏమవుతుందంటే పుట్టుకతోటి వాళ్ళకి కొన్ని కంతులు వస్తాయి, పాలిప్స్. అవి పెద్ద పేగ అంతా ఉండే అనమాట. దాంతో ఆయనకి పెద్ద పేగ క్యాన్సర్ వచ్చింది. సో 3 ఏళ్ల క్రితం ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పేగ అంతా సర్జరీ చేసి తీసేసినారు. తర్వాత కాంప్లికేషన్ వస్తే చిన్న పేగు కూడా 60% తీసేసిండ్రు. సో దాని తర్వాత ఏంటంటే ఆయనకి విపరీతమైన కడుపు నొప్పి, బరువు తగ్గడము అట్లా అవుతుంటే వాళ్ళు నీకు ఓన్లీ చిన్న పేగు మార్పిడి చేస్తేనే బతుకుతావు, లేకుంటే లేదు అని వాళ్ళు పంపించేస్తున్నారు. సో అతను గూగుల్లో సెర్చ్ చేసి ఉస్మానియాలో మేము అంతకుముందు ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ చేసినామని మా దగ్గరికి వచ్చి, సో మేము ఆయనకి చాలా టెస్ట్ చేసిన తర్వాత నీకు ఒక చిన్న పేగులనే కాదు జీర్ణాశయంలో కూడా పాలిప్స్ ఉన్నాయి, ప్యాంక్రియాస్లో కూడా ఉన్నాయి. సో నీకు అది ఒక్కటే సరిపోదు అని మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్. సో మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మొత్తం జీర్ణ వ్యవస్థని మార్చాలి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాము, అది మొత్తం మార్చాలి. అలా మన ఇండియాలో ఎవ్వరు చేయలేదు. సో అందుకని అమెరికాలో, బ్రెజిల్లో చేసిన ఆ డాక్టర్ని సంప్రదించి మేము వీళ్ళకి చెప్పి ఒకసారి బ్రెయిన్ డెడ్ డోనర్ మా హాస్పిటల్లోనే ఇన్హౌస్ ఉంటే వాళ్ళని తీసి ఈ పేషెంట్కి అమర్చినాం. సో జనరల్గా ఏ హాస్పిటల్లో అంటే అమెరికాలో అయితే 1 month ఉంచుకుంటారు. సో మనం కూడా ఆల్మోస్ట్ 15 days to 1 month అని ట్యూన్ అయ్యాం. బాగా అయినా పంపించాం, ఎందుకంటే మంచి చేసి ఆయనకి లాంగివిటీ ఇవ్వాలి. కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ లాగా సక్సెస్ అని చెప్పేసి పేషెంట్ తర్వాత ఏమైనా పట్టించుకోరు. మాకు అలా ఉండదు. మేము చేసిన పేషెంట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతకాలని. సో అందుకని మా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్, మీరు లివర్ పేషెంట్ చూస్తే 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. సో మాకి వానికి జీవితకాలం బెనిఫిట్ కావాలని ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే టిపికల్కి ఏదైతే ఉందో అతనికి సంబంధించిన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామో, అయితే ఇది చేయడానికి దాదాపుగా 6 నెలల సమయం పట్టింది. ఎలా ప్రణాళిక చేస్తారో దానికి సంబంధించి దాదాపుగా 5 అవయవాలు అతనిలో బాడీ పనిచేయడం లేదు. వాటికి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అవయవ దానాలు కావాలి. వాటికి సంబంధించిన వాటి కోసం వెయిట్ చేశాము. ఆ పేషెంట్కి ఫుల్ కేర్ తీసుకొని ఓన్లీ ఆపరేషన్ థియేటర్లో పెట్టి అతన్ని 6 నెలల నుంచి అబ్జర్వేషన్లో పెట్టి ఈ ఆపరేషన్ విజయవంతంది. ఇది కేవలం దేశంలోనే, భారతదేశం చరిత్రలోనే తొలిసారి ఇది ఆపరేషన్ చేసాం. అదేవిధంగా ఇప్పటి వరకు అయితే అమెరికా, జర్మనీ లాంటి దేశాలు మాత్రమే చేశారు. కార్పొరేట్ స్థాయి కంటే ఎక్కువగా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే ఇలాంటి ఆపరేషన్ చేస్తారు. అయితే గవర్నమెంట్ ఆసుపత్రులలో ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేసి విజయవంతంగా చేయడం, అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ అయినా కోలుకొని ఇప్పటికి దాదాపుగా పేషెంట్కి సంబంధించిన అన్ని వర్కులు బాగానే ఉన్నాయి. కాకపోతే అతనికి ఇంకా లైఫ్ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు ఇంకా కొంత టైం పడుతుంది. అంత టైం వరకు హాస్పిటల్లోనే అతను ఉంచుకొని ఆ తర్వాతనే మేము పంపిస్తాం. అతనికి లైఫ్ జీవితాన్ని ఇవ్వడనేదే ప్రభుత్వ వైద్యుల ప్రధాన ధ్యేయమని డాక్టర్ మధుసూదన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.